సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మ రాశి అందే రవి, రాహు, బుధుల యొక్క సంచారం ఈ వారం చివరిలో. వారం ప్రారంభంలోనేమో వ్యయస్థానమందు శని, రవి, శుక్రుల యొక్క సంచారం. అయితే ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఈ వారంలో కుజుడు కూడా 12వ స్థానంలోకి మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఉన్న గ్రహాలన్నీ కూడా 1, 12 స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ ఉండే గ్రహాలు కావాలని మిమ్మల్ని మీకు మీరుగానే పాడైపోయేలా చేస్తారు. స్వయంకృతాపరాధమే. ఇందులో పక్కవాడు ఎవ్వడు కూడా మనల్ని పాడు చేయక్కర్లా. మీకు మీరుగా మీ యొక్క స్థాయిని, మీ యొక్క స్థానాన్ని కోల్పోయేటువంటి విధంగా చేస్తూ ఉంటారు. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం మానహ నిర్మణ క్లేశం కృష్యర్భోజన పల్పసః ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం. ఇలా ఏ గ్రహం గురించి చెప్పుకుంటూ వచ్చినా సొంతంగా మీకు మీరుగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉంటారు అనే చెప్తున్నారు. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడా కూడా రహస్యాలను దాచిపెట్టకండి. ప్లెయిన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భయపడకుండా జీవనాన్ని సాగించగలుగుతారు. ఏదైనా లోపాయికారిగా మీరు ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టి ముందుకు వెళితే దానివల్ల మానసిక అశాంతి, మెంటల్ టెన్షన్స్, దానివల్ల బీపీలు, షుగర్లు అన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహస్థితి వల్లనే. కాబట్టి మీరు ఎంత ఉత్సాహంగా, ఎంత ప్లెయిన్గా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ధర్మబద్ధంగా వెళుతూ ఉంటే ఏలినాటి శనే కాదు, ఈ 6 గ్రహాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. గురుబలం ఉన్నది కాబట్టి దేవుడు మీ వెనకాల ఉన్నాడు. అదృష్టం మీ వెనకాల ఉన్నది కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక పెళ్లి చేసేటప్పుడు, చేసుకునేటప్పుడు ఉన్నట్టు చెప్పి చేసుకోవాలి. ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు మీ స్థాయిని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరినో నమ్ముకుని వేరే దేన్నో మీరు ఆసరాగా ఉంచుకుని ఎదురికి వెళ్ళకూడదు. చివరికి మీ పని మీరు చేసుకునేటట్టు, మీరు తలపెట్టిన కార్యక్రమం మీరు పూర్తి చేసేటట్టు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఎవరి మీద చెడు చెప్పకండి. ఎవరైనా మీ దగ్గరికి ఇతరుల పట్ల చెడు చెప్తూ ఉంటే దాన్ని వినకండి. ఇలా చెడు ప్రోత్సహించకండి, చెడుని మీరు స్ప్రెడ్ చేయకండి. ధర్మబద్ధంగా ఉండండి. ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏం చేయదు. అయితే కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి, స్థానచలనం ఉంటుంది, ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టడమో, ఉన్న ఉద్యోగంలో మార్పులు చేయడమో ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందులను కలగజేస్తుంది. కాబట్టి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి. గోధుమలని పంచిపెడుతూ ఉండాలి. ప్రత్యేకించి మినపప్పు కానీ గోధుమలతో చేసిన పదార్థాలను దానం చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. హనుమాన్ చాలీసాని 3 పూట్ల చదువుకుంటూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము.